మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవునికి వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఎక్కడి నుంచి నెమ్మది కలిగించున్నది? బాధల్లో నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యము బ్రతికించేది, దేవుని వాక్యము సమాధానం చూపించేది, దేవుని వాక్యము. దాన్ని అనుభవించిన వాడే చెప్తా ఉన్నాడు ఈ మాట. దావీదు మహారాజు గారు దాన్ని అనుభవించాడు. నా బాధల్లో నాకు సంతోషాన్ని కలిగించింది దేవుని వాక్యము. నేను చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్లాడిపోతున్న సమయాల్లో నన్ను బ్రతికించింది దేవుని వాక్యము. సంతోషం సమాధానం లేని నా బ్రతుకులోని దేవుని వాక్యము సంతోషం సమాధానం నాకు ఇచ్చింది అంటూ, అయా నీ వాక్యం నన్ను బ్రతికించింది, నేను బాధల్లో ఉన్నప్పుడు నాకు నెమ్మది కలగజేసింది దేవుని నీ వాక్యము, నీ మాటలు, నీ ఊరటి, నీ ప్రతి మాట వెనక కూడా జీవపు ఓటలు ఉన్నాయి, అవే నన్ను బ్రతికించుని అని దావీదు మహారాజు గారు తను గొప్పగా సాక్ష్యం చెప్తా ఉన్నాడు. రాజుకు అల్లుడైన తర్వాత ఎన్ని శ్రమలు అనుభవించాడో దావీదు మహారాజు గారు, ఎన్ని కష్టాలు అనుభవించాడో, ఎన్ని ఇబ్బందులు అనుభవించాడో. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ దేవుడు దావీదు మహారాజు గారిని తప్పిస్తానే ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడో సౌలు, అయినా కానీ దావీదుని దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే సమాధానం లేని మన జీవితంలోనికి దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. మనమేమో దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తూ ఉంటాము. మనుషుల వైపు చూస్తూ మనుషుల వైపు ఆలోచనలు కలిగి ఉంటాము. మనుషుల నమ్మటి కంటే, రాజుల నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషుల వైపు చూస్తుంటాము, దేవుని వైపు చూడము. కారణం ఏంటంటే మనుషులు మనకి ఏదో సహాయం చేస్తారనని. కానీ వాళ్ళు సహాయం చేయకపోగా మన గాయాన్ని ఎక్కువగా రేపుతూ ఉంటారు. మన గాయాన్ని పుండు మీద కారం జల్లినట్లుగా వాళ్ళు దాన్ని జల్లుతూ ఉంటారు. ఇంకా గాయం ఎక్కువైపోతుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నెమ్మది లేని వారికి నెమ్మదినిచ్చేది దేవుని వాక్యము, ఆనందం లేని వారికి ఆనందాన్ని ఇచ్చేది దేవుని వాక్యము, సంతోషం లేని వారికి సంతోషాన్ని ఇచ్చేది దేవుని వాక్యము. ఇవన్నీ ఒక మనిషికి ఉంటే ఆ మనిషి చనిపోవాలనుకోడండి, బ్రతకాలని కోరుకుంటాడు. బ్రతికించేది దేవుని వాక్యము. దేవుని వాక్యం అంటా ఉంది, నీకు సంతోషం లేదా, సమాధానం లేదా, నెమ్మది లేదా, కష్టాల మధ్యలో ఉన్నావా, కన్నీటి మధ్యలో ఉన్నావా, అయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ వాక్యం ద్వారాగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, నన్ను బ్రతికించేది దేవుని వాక్యం అని దావీదు మహారాజు గారు చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలిగినప్పుడు మనం ఆనందాన్ని ఎక్కడో ఎత్తుక్కోలేమునండి, మన దగ్గరే ఉంటుంది. మనతోనే ఉన్నాడు దేవుడు కనుక, మనలోనే ఉన్నాడు కనుక ఆ ఆనందాన్ని మనలోనే ఉండి మనం ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు.